నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను కావేరి. ఈరోజు మన ఇండియాలో ఈఎంఐ అనే వర్డ్ ప్రతి ఇంట్లో వినబడే ఒక కామన్ వర్డ్ అయిపోయింది. కొత్త ఫోన్ కొనాలన్నా, కార్ తీసుకోవాలన్నా, చివరికి ఇంటికి కావాల్సిన ఫ్రిడ్జ్, టీవీ కొనాలన్నా మనందరికీ ముందుగా మైండ్లోకి వచ్చే ఒకే ఒక ఆలోచన ఈఎంఐ. కానీ మన మిడిల్ క్లాస్ లైఫ్ డిజైన్ పూర్తిగా మార్చేసిన ఈ ఈఎంఐ కల్చర్ ఇండియాలోకి ఇంత లాంగ్ స్కేల్లో పరిచయం చేసి మన బ్యాంకింగ్ సెక్టార్ రూపురేఖల్నే మార్చేసిన ఆ లెజెండరీ పర్సన్ ఎవరో మీలో ఎంతమందికి తెలుసు? నిజానికి చాలా మందికి దీని గురించి ఐడియా లేదు. ఆయనే కేవి కామత్. మరి అసలు ఈ కేవి కామత్ అంటే ఎవరు? ఆయన ఏం చేసేవారు? మన దేశంలో రీటైల్ బ్యాంకింగ్ ను, ఈఎంఐ సిస్టమ్ ను ఎలా ఒక మ్యాసివ్ విప్లవంలా తీసుకెళ్లారో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో చెప్పుకుందాం. మనం కొద్దిగా వెనక్కి వెళ్తే 90s లేదా 20s బిగినింగ్ లో ఐసిఐసిఐ బ్యాంక్ ను ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ రీటైల్ బ్యాంకింగ్ జైంట్ గా బిల్డ్ చేసిన గ్రేట్ విజనరీ కేవి కామత్. నిజం చెప్పాలంటే ఆయన మన దేశంలోనే బ్యాంకింగ్ లైఫ్ స్టైల్ ను పూర్తిగా చేంజ్ చేశారు. ఆ రోజుల్లో గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో లోన్స్ ఇవ్వాలంటే కొండంత ప్రాసెస్ ఉండేది. వందలాది పేపర్ల వర్క్ ఉండేది. కఠినమైన రూల్స్ ఉండేవి. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ కు ఇల్లు లేదా కార్ లోన్ రావాలంటే అది ఒక కలగానే ఉండేది. సరిగ్గా అలాంటి టైంలోనే కేవి కామత్ గారు ఒక అమేజింగ్ గేమ్ చేంజింగ్ ఐడియాతో మన ముందుకొచ్చారు. సాధారణ మధ్యతరగతి ప్రజలకు లోన్స్ ఎందుకు ఈజీగా ఇవ్వకూడదు అనే ఒక కాన్సెప్ట్తో ఈజీగా రీటైల్ లోన్ సిస్టమ్ను ప్లాన్ చేశారు. అంతే, ఒక్కసారిగా ఇండియాలో కార్లు, ఇల్లు, హోమ్ అప్లయన్సెస్ సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దాంతోపాటు మన లైఫ్లోకి ఈఎంఐ కల్చర్ చాలా స్పీడ్గా ఎంటర్ అయిపోయింది. రీటైల్ ఫైనాన్స్ మార్కెట్లోకి ఎంటర్ అయిన కొద్ది కాలంలోనే ఐసిఐసిఐ బ్యాంకును నంబర్ 1 పొజిషన్లో నిలబెట్టిన కామత్ కేవలం లోన్స్ ఇవ్వడమే కాదు, బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ కూడా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. ఈరోజు మనం చాలా కూల్గా వాడుతున్న ఇంటర్నెట్ బ్యాంకింగ్, టెలి బ్యాంకింగ్, ఎనీ టైమ్ ఏటీఎం సర్వీసెస్ ఇండియాలో డెవలప్ చేయడంలో ఆయనదే చాలా కీలకమైన రోల్. అప్పట్లోనే బ్యాంక్ అన్ని బ్రాంచ్లలో 100% కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేశారు. అంతేకాదు, పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్యాంకింగ్ సర్వీస్ను అందించే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ మోడల్స్ను కూడా ఆయనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దాదాపు 29 ఇయర్స్ పాటు ఐసిఐసిఐ బ్యాంక్లో డిఫరెంట్ పొజిషన్స్లో వర్క్ చేసిన కేవి కామత్ అందులో 12 ఇయర్స్ లీడర్గా, బ్యాంక్ సీఈఓగా హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేశారు. ఇండియాలోనే బ్యాంకింగ్ రంగానికి ఆయన చేసిన ఈ అన్స్టాపబుల్ సర్వీస్కు గుర్తుగా 2008లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. అంతేకాదు, ఫోర్బ్స్ ఆసియా నుంచి బిజినెస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇండియన్ షాపింగ్ హ్యాబిట్స్ ని పూర్తిగా రీడిఫైన్ చేసి ఈఎంఐ సిస్టమ్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్లిన విజనరీ కేవి కామత్. ఆయన పేరు మన ఇండియన్ బ్యాంకింగ్ కి హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా తెలుసుకోవాలి. ఈఎంఐ లేదా వస్తువులను మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో కొనుగోలు చేసే ఈ మెథడ్ అనేది ప్రపంచంలో ఏ ఒక్క సింగిల్ పర్సన్ కూడా క్రియేట్ చేసింది కాదు. హిస్టరీ చూస్తే ప్రజల అవసరాలను బట్టి కాలక్రమేణా డెవలప్ అయిన ఒక స్మార్ట్ చెల్లింపు పద్ధతి ఇది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 1807లో న్యూయార్క్కి చెందిన కౌపర్ట్వేట్ అండ్ సన్స్ అనే ఫర్నిచర్ కంపెనీ తమ కస్టమర్ల కోసం ఈ ఇన్స్టాల్మెంట్ పద్ధతిని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 1815 టైంలో సింగర్ సూయింగ్ మెషిన్స్ కంపెనీకి చెందిన ఎడ్వర్డ్ క్లార్క్ వంటి బిజినెస్ లీడర్స్ గ్లోబల్ వైడ్గా కన్స్యూమర్ క్రెడిట్ అలాగే ఒక ప్రాపర్ పేమెంట్స్ ప్లాన్ చేశారు. ఇక ఆటోమొబైల్ రంగానికి వస్తే 1919లో జనరల్ మోటార్స్ యాక్సెప్టెన్సీ కార్పొరేషన్ అనే సంస్థ ఫస్ట్ టైం ఆటోమొబైల్స్ కోసం మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఫైనాన్స్గా సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేసింది. అలా ప్రపంచం అంతటా గ్రాడ్యువల్గా గ్రో అయిన ఈ ఈఎంఐ కల్చర్ ఇండియాలో కేవి కామత్ విజన్ వల్ల ప్రతి ఒక్కరి డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, మన జీవితాల్లో భాగమైన ఈఎంఐ వెనక ఉన్న ఆసక్తికరమైన కథ. నిజంగా ఒక చిన్న కాన్సెప్ట్ మన కంట్రీలోనే మిడిల్ క్లాస్ డ్రీమ్స్ను ఏ రేంజ్లోకి మార్చేశాయో ఆలోచిస్తే చాలా గ్రేట్గా అనిపిస్తుంది కదా.